బొంకు బొమ్మారెడ్డి జిందాబాద్ 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 సార్ నేను వస్తున్నాను తెలుసు కదా మరి నలుగురేంటాయి అన్యాయంగా అది 400 దాకా వచ్చారు సార్ కానీ షాప్ ఓపెనింగ్కు మీరు వస్తున్నారని తెలిసి ఈ నలుగురే మిగిలారు సార్ నాకు తెలుసు నేను రాజకీయాల్లోకి రాకముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే నేను రాజకీయాల్లో కాలు పెట్టి కొత్త పార్టీ పెట్టానో వాళ్ళంతా గడ 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 వనకటం మొదలు పెట్టారు. నన్ను రాజకీయంగా తొక్కలా చూస్తున్నారు. అది వాళ్ళ ప్లాన్. అంతేకాదు వీళ్ళంతా ఒకటైపోయి సెంట్రల్కి ఫోన్ చేశారు. సోనియా గాంధీ, అద్వానీ, అన్నా హజారే మొత్తం మీటింగ్ వేసుకుని బొమ్మారెడ్డిని ఎలా తొక్కాలా అని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు. ఈ న్యూస్ నాకు అమెరికా నుంచి వచ్చింది. డోంట్ వరీ, నేనేంటో నేనే చూపిస్తాను. ముందు షాప్ ఓపెన్ చేద్దాం. రండి సార్. ఎలాగైతే నా రాజకీయ పార్టీ ప్రజల గుండెల్లో ఉండిపోయిందో అలాగే నీ ఐస్ క్రీమ్ షాప్ కూడా ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవాలి. నమస్తే సార్. ఓ ఎలక్ట్రానిక్ మీడియా. ఎస్ సార్. ఇంటర్వ్యూ కోసమేగా? కాదు సార్, ఇంట్రగేషన్ సార్. నేను జగన్ ఫ్యాన్ అనే. ఓకే, దేని గురించి రాజా? రాజకీయం గురించా? రౌడీయిజం గురించి సార్. దాంట్లో నేను లేనే. మీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. బాబు సార్, నా తమ్ముడికి రాత్రి అంటేనే భయం. అలాంటి వాడికి రౌడీజాన్ని ఎలా అంటగడతారయ్యా? ఎలా మానవత్వం అనిపిస్తుందయ్యా మీ ప్రెస్ వాళ్ళకి? ఇట్స్ టూ బ్యాడ్ రాజా. సార్ మీ తమ్ముడి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? అపోజిషన్ పార్టీ వల్ల వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అండి. వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. సునంద మర్డర్ కేసులో మీ తమ్ముడి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చిందట కదా సార్. మా ఇంటికి అయితే రాలేదు సార్. చివరి ప్రశ్న అడుగు. మీ తమ్ముడు మీకెలాంటి వాడు, సొసైటీకి ఎలాంటి వాడు? నా తమ్ముడు గురించి నీకు ఒకే ఒక్క ముక్క చెప్తా. నా తమ్ముడు నీతి నిజాయితీలో అన్నా హజారేకి గురువు లాంటి వాడు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పండి సార్. మా తమ్ముడు పేరులో ఏముందో తెలుసా? కన్య అంటే పతివ్రత, కన్య అంటే సీల్డ్, కన్య అంటే ఫ్రెష్. నా తమ్ముడు కూడా ఫ్రెష్ అయ్యా. ఎవరిని ముట్టుకోలేదయ్యా. వాడు మగాళ్ళని ముట్టుకోడు, ఆడవాళ్ళని ముట్టుకోడు, వాడిని వాడే ముట్టుకోడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మై బ్రదర్. అలాంటి తమ్ముడికి నేను అన్నగా పుట్టినందుకు ఈ బొంకు బొమ్మారెడ్డి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మీరు గర్వంగా ఫీల్ అవ్వండి అయ్యా. రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మంచి వాళ్ళని బతకనివ్వండి అయ్యా. సమాజాన్ని బతకనివ్వండి అయ్యా. మేము తుమ్మినా తగ్గిన మగిలితో వచ్చేస్తారు. అరే టీ చెప్పరా. అమ్మా, ఈ బొంగాడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా, ఏమన్నా విషయమా? ఇక్కడేం పీకడానికి వచ్చారని? ఎక్కడేం బీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా? తలకాయ ఉందిరా? ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్య. రైట్, విషయంలోకి రా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నబాబు కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా. ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయ్ నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు. గాడిద నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీస్ నా కొడుకులతో ఇట్లా నీకు దొరికిరా.
అన్నయ్య ఉదయ్ గాలాట్లేదన్నయ్య బంట నా కొడుకా. అన్నయ్య హై, ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం విన్నారా గాడిద ఛై పదా రా ఉదయ్ ఏమైందిరా తమ్ముడు తమ్ముడు ఉదయ్ లేరా లేరా బంట అలా లే నమస్కారం. నమస్కారం. ఎవరి కోసం? మీకోసం. నా కోసం. ఏంటి కారణం? మా అమ్మాయి ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్న కారణం, ఆ, రోడ్డు మీద నడిచి షాపింగ్ కూడా వెళ్ళలేకపోతున్న కారణం, ఆహా. బస్సులో ప్రయాణం కూడా చేయలేకపోతున్న కారణం, అబ్బో, కాలేజీకి కూడా వెళ్ళలేకపోతున్న కారణం ఈ కారణాలన్నిటి కారణం ఏంటో? మీ తమ్ముడు. బ్రదర్, నువ్వేం చేస్తుంటావు? సంస్కారం ఉన్నోడు ఏం చేస్తాడో అదే చేస్తాను. నీకు సలహాలు ఇనే అలవాటు ఏమైనా ఉందా? మంచిదైతే. ఇందాక బయట చెప్పావే నువ్వు ఒక మాట. ఏం చెప్పాను? మీ అమ్మాయి గురించి. మీ తమ్ముడు గురించి చెప్పాను. బాబు, ముందు నువ్వు క్లారిటీకి రా. మీరు కన్ఫ్యూజ్ కాకండి. నాకు కామన్ సెన్స్ ముఖ్యం. నాకు కారణం ముఖ్యం. బ్రదర్, నేను నీలాంటి వాడినే. ఎలా? మీరు మీ అమ్మాయి గురించి ఒక రకంగా బాధపడుతుంటే మళ్ళీ మా అమ్మాయి గురించి ఎందుకండి? మాట్లాడవలసింది మీ తమ్ముడు గురించి కదా. అరే, మీ వెర్షన్ మీరు చెప్పారు కదయ్యా. పోనీ మీ వెర్షన్ చెప్పండి. మార్పు మనలో రావాల్సిన అవసరం లేదు బ్రదర్. అది మీ అమ్మాయిలోనో మా తమ్ముళ్ళలోనో రావాలి. మీరు మాట్లాడుతున్న మీ తమ్ముడు విషయంలో మా అమ్మాయి గురించి, కానీ మీరు మాట్లాడవలసింది మా అమ్మాయి విషయంలో మీ తమ్ముడు గురించి. బ్రదర్, నువ్వు కంప్లీట్ చేస్తావా లేదా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ముందు మీరు కంక్లూజన్కి రండి. ఎందుకో? కారణం. సరే బ్రదర్, కారణాన్ని కాలానికి వదిలేయి. ఇంటికెళ్ళు, పెరిగానం తిను, హ్యాపీగా దుప్పటి కప్పుకొని పుడుకో పో. మరి మా అమ్మాయి సమస్య? అది మా తమ్ముడు చూసుకుంటాడు బ్రదర్. డోంట్ వర్రీ. ఓహో, మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. ఏంటమ్మా అది? మీ తమ్ముడికి తెలిసి ఉంటుందిలే. ఆహా, వస్తాను. నమస్కారం. నమస్కారం. 10 నిమిషం. బాయ్ బాయ్. Rock your hands, everybody, and everybody rock your hands, everybody, and everybody just rock your hands. Rock your hands, everybody, and everybody just rock your hands. Drop it, drop it. Jam on it. Drop it, drop it. నగరా రే వస్తా ఉండు. Jam on it. Come on. ఏంటి పడుకున్నాడు? రేపు పంది లేరా, మీకేరా మరి పల్లెదోమల మరి. హాయ్ ఏనా, నేను కిందకి వెళ్తున్నా. రే తాళమే, కిందకెళ్ళి వస్తారా? వాడికి ఇస్తా చూడండి రా ఇప్పుడు. రే సౌండ్లు ఏమి వస్తున్నా, భయపడకండి. అయిపోయా కలేగా యారా బొంకు బొమ్మారెడ్డి ముద్దుల బ్రదర్ బొంకు కన్యారెడ్డిగా? నీకు కన్యలు కావాలరా? కన్యలు ఏంట్రా, నేను లేకుండా చూసి మా వాళ్ళని ఒక రౌండ్ ఆడుకున్నావంట. బక్కోడే కదా, వీడేం చేస్తాడనుకుంటున్నావేమో. బొక్కలు ఎరగా తీస్తా. ఒంటి మీద చెంచా కండలేదు, వీడేం చేస్తాడనుకుంటున్నావా? అయినా నీలాంటోని ఎదుర్కోవడానికి ఒక్కని జాలన్నారు. బావాచి బిర్యానీ భారీగా తిని బైక్ మీద బేవర్స్గా తిరిగేవాడి రేయ్. కానీ ఇప్పుడు టైం రా, మా టైం. ఎరా, బార్లో నువ్వు కూర్చున్న టేబుల్కి 10 అడుగుల దూరం వరకు ఎవరు రాకూడదా? ఏ
ఏరా రంగు నీళ్లు జల్లినంత ఈజీగా అమ్మాయిల మీద యాసిడ్ పోసేస్తాయంట్రా? అదేమన్నా హోలీ పండుగ? ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలు. బాగుందిరండి లైఫ్. రే నా గురించి నీకు ఒక విషయం చెప్పనా? లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుల్లా బుద్ధిగా కూర్చున్నా. సిగరెట్ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయింది. ఇవన్నీ నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగేవంట. నేను వస్తా ఏం చేస్తావు? నేను వచ్చే ఉండరా ఏం చేస్తావు? నీ అయ్యా రే వెళ్ళి చూడు, అవసరమా నీకు? బావ దొరికినట్టే. బావ ఫోన్ చేసి సంగతి చెప్తా. నా కొడుకులు సాధ్యం లేదు. రింగ్ అవుతాను. కట్ అయిందా? సార్ సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నెంబరా ఫాల్తు నెంబరా? పక్కా ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా సార్ నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళో పూజ ఉందంటరా. అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే. స్విచ్ ఆఫ్. బొంగుల ఫోన్ ఈ ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఈ ఫోన్ ఈ దొక్క ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఇంకు బొమ్మారెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతా బాధ. నమస్తే బండనా. మీరా బుజ్జిపంది, నువ్వేంటి? నీ అవతారం ఏంటి? నువ్వేంద్రా ఇక్కడ? చరితన్న కోసం ఏమైనా చేస్తాం. అబ్బో ఏమన్నా చేస్తావా? ఓ ఈ ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు. పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? ప్రేమలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నాం. ఏంటా? ప్రేమలోకి తొంగి చూడా? అలా కూడా తీస్తున్నారేంట్రా? అది తలకాయలో మెదడు సగం మాత్రం పనిచేసినప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే.